అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 9th జనవరి థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా రీబౌండ్ అయితే నిన్న మనం చూసాం. నాస్డాక్ 0.06% మేర నష్టాలతో ఫ్లాట్గా ముగిస్తే S&P 500 0.16% మేర లాభాలతో, డౌ జోన్స్ 0.25% మేర లాభాలతో ముగిసింది. S&P 500 ఈక్స్ అవుట్ నారో గెయిన్ యాజ్ ఇన్వెస్టర్స్ షేక్స్ ఆఫ్ ఫెడ్స్ ఇన్ఫ్లేషన్ వార్నింగ్. సో నిన్న ఫెడ్కి సంబంధించి మినిట్స్ కాపీ బయటకు వచ్చింది. మినిట్స్ సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఫెడ్ అఫీషియల్స్ ఆర్ వరీడ్ అబౌట్ ద ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్స్ ఫ్రమ్ ట్రంప్స్ పాలసీస్, మినిట్స్ షో. ఇక్కడ మినిట్స్లో ఒకవేళ ట్రంప్ వస్తే ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరుగుతుందేమో, ఇన్ఫ్లేషన్ ఇంతకాలం గాడిలో పడినా కొద్ది గొప్ప గాడిలో పెట్టిన ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం మళ్ళీ కొండెక్కుతుందేమో అన్న భయాన్ని ఫెడ్ అఫీషియల్స్ వార్న్ చేశారు. అయితే మార్కెట్స్ దీన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు అయితే ఏమీ కనిపించలేదు. బట్ ఏదైనా సరే ఈ మంత్ ఎండింగ్ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగే ఇంపాక్ట్స్ అన్నీ కూడా మనం ముందు గెస్ చేయడం కష్టం ఎవరైనా సరే. బట్ దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయి ఉండాలి. నికాయ్ యాజ్ ఆఫ్ నౌ 30% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. షాంఘై మాత్రం 0.25% మేర నష్టాలతో ట్రేడ్ కావడం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే కాస్త నెగిటివ్గానే ఉంది ఓపెనింగ్ పరంగా మనం చూస్తే. గోల్డ్ $2,675 పైన ట్రేడ్ అవుతుంది. గోల్డ్ క్లైమ్స్ ఆఫ్టర్ వీకర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ప్రైవేట్ పేరోల్ డేటా అండ్ ఆయిల్ ఫాల్స్ ఆన్ US ఫ్యూయల్ స్టాక్స్ బిల్డ్. సో $76 దగ్గర ఆల్మోస్ట్ బ్రెంట్ కూడా ట్రేడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి. నిన్న మన మార్కెట్స్ పరంగా ఒకసారి చూస్తే నిన్న కూడా మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. దాదాపుగా 3,360 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 16వ రోజు కూడా నెట్ బయర్స్గా నిలిచారు. 2,716 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు బై చేయడం అయితే చూసాం. స్టాక్స్ పరంగా ఒకసారి స్పెసిఫిక్గా చూస్తే ఇవాళ మనకి టాటా ఎలక్సీ, TCS, అలాగే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎరెడా, GTPL హ్యాత్వే కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. స్టాక్స్ పరంగా టాటా మోటార్స్ ఈసారి JLRని ఎక్స్పోర్ట్స్ పరంగా మెరుగైన ఎక్స్పోర్ట్స్ని చేయగలిగింది. బట్ ఇది కూడా కొద్ది గొప్ప బట్ సప్లైడ్ రిసెప్షన్స్ ఉన్నప్పటికీ కూడా డీసెంట్ ఎక్స్పోర్ట్స్ చేయడం అనేది ఒక పాజిటివ్ అంశంగా చూడాలి. BHEL 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని భూటాన్లో సక్సెస్ఫుల్గా కమిషన్ చేసింది. పూనావాలా ఫిన్కార్ప్ దాదాపు 190 కోట్ల రూపాయలతో 190 కోట్ల రూపాయలను బాండ్స్ ద్వారా సమీకరించింది. మొయిల్ పెనాల్టీ ఆర్డర్ దాదాపు మధ్యప్రదేశ్ నుంచి 17 కోట్ల రూపాయల పెనాల్టీ ఆర్డర్ ఒకటి వచ్చింది మొయిల్కి. మ్యాన్ ఇండస్ట్రీస్ CFO రాజీనామా చేశారు. యాక్మే సోలార్ 62 మెగావాట్లు అలాగే 28 మెగావాట్ల 2 ప్రాజెక్ట్స్ని రాజస్థాన్లో కమిషన్ చేసింది. అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇంటరిమ్ డివిడెండ్, మధ్యంతర డివిడెంట్ ని అనౌన్స్ చేసేందుకు కన్సిడర్ చేస్తుందన్నట్టుగా కూడా ఒక ఆలోచన చేస్తుందన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. GMR ఎయిర్పోర్ట్స్ ద కంపెనీ హెస్ ఎంటర్డ్ ఇంటూ ఏ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ టు అక్వైర్ షేర్స్ ఆఫ్ బర్డ్ ఢిల్లీ జనరల్ ఏవియేషన్ సర్వీసెస్ ఇన్ వన్ ఆర్ మోర్ ట్రాంచెస్. సో ఇక్కడ ఈ కంపెనీలో వాటా కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. జెన్ టెక్నాలజీస్కి T-72 కంటైనరైజ్డ్ క్రూ గన్నరీ సిమ్యులేటరీ సిస్టమ్స్కి పేటెంట్ వచ్చింది. ఆఫ్కాన్స్కి దాదాపు 1,100 కోట్ల రూపాయలకు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ DRDO నుంచి వచ్చినట్టు వెల్లడించింది. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ GST డిమాండ్ 1.1 కోట్లకు సంబంధించి. సో ఇది మేజర్గా అప్డేట్స్ పరంగా చూస్తేనేమో. అండ్ స్టాక్స్ ఇన్ న్యూస్ ఇంకొన్ని అంశాలు కూడా చూస్తే ఇంతమంది చెప్పినట్టు TCS, టాటా ఎలక్సీ, ఎరెడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అద్వైత్ ఎనర్జీ ట్రాన్సిషన్ సిస్టమ్స్కి గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి 50 మెగావాట్ల, అంటే ఓవరాల్గా వాళ్ళ 500 మెగావాట్లలో 50 మెగావాట్ల స్టాండ్ అలోన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని స్టార్ట్ చేసేందుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. లుపిన్ వాళ్ళ పీతంపూర్ ప్లాంట్కి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చింది US FDA నుంచి. అండ్ సో ఇది ప్రధానమైన వార్తలు. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో క్రాకర్ ఆఫ్ అన్ ఎక్స్పాన్షన్ నయారాస్ $8 billion పెట్కెమ్ ప్లాన్. సో ఇండియాలో ఈ మధ్యకాలంలో ఒక అతిపెద్ద ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్గా చూడొచ్చు. పెట్కెమ్
పెట్రోకెమికల్ సెగ్మెంట్లో నయారా అంటే వాళ్ళ రాస్నెట్ అనే కంపెనీ ఇక్కడ గుజరాత్లో భారీ రిఫైనరీ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది. $8 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్తో అన్నట్టుగా కూడా ఒక వార్త. మిడ్ సైజ్డ్ కంపెనీస్ క్రోడ్ ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్. సో బ్యాంకింగ్ లెండింగ్ అనేది స్లో అయిపోతున్న తరుణంలో ఈ మిడ్ సైజ్ కంపెనీస్ అన్నిటి కూడా ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని అలాగే ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ని అప్రోచ్ అయ్యి నిధులు అక్కడి నుంచి సమీకరిస్తున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త. సో ఇవి ప్రధానంగా మనం చూస్తే. అండ్ ఇంకొకటి ఈ కాఫీ బేస్డ్ కంపెనీస్ లైక్ స్టార్బక్స్ కానీ బరిస్తా, ఛాయోస్, థర్డ్ వేవ్ వీటన్నిటిలో కూడా స్లో డౌన్ చాలా గట్టిగా ఉంది. డిస్క్రిషనరీ కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది బాగా తగ్గుతుంది. వీటిల్లో పెద్దగా బిజినెస్ లేదు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి తగ్గట్టు కన్జ్యూమర్స్ స్పెండింగ్ ఎలా ఉంది అనేది కూడా ఒక ఇది చూడాలి. అండ్ ఐపీఓస్ పరంగా స్టాండర్డ్ గ్లాస్ ఐపీఓ 410 కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పి వచ్చింది. 183 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇక్కడ రీగ్రీన్ అండ్ 3 others గెట్ సెబీ నాట్ ఫర్ ఐపీఓ. రీగ్రీన్, ఎక్సెల్ ఈపీసీ ఇండియా, కాసా గ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ అలాగే హైవే ఇన్ఫ్రా, డాక్టర్ అగర్వాల్స్ వీటన్నిటి కూడా ఐపీఓకి రావడానికి సెబీ నుంచి అనుమతి లభించింది. లక్ష్మీ డెంటల్ ఐపీఓ జనవరి 13వ తారీఖున ప్రారంభమై జనవరి 15న ముగియబోతోంది. ప్రైస్ బ్యాండ్ 407 నుంచి 428 మధ్య ఉంది. ఇందులో 138 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా మిగిలింది 560 కోట్ల రూపాయల వరకు ఎగ్జిస్టింగ్ షేర్స్ అమ్ముతున్నారు. డెంటల్ కంపెనీస్ కూడా ఇన్ని కోట్లు, 600 కోట్లు 700 కోట్లు సమీకరిస్తున్న ఐపీఓ నుంచి అంటే ఎంతటి వేలం వెర్రితనం మార్కెట్స్లో కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సీయింగ్ బిగ్ బక్స్ ఇన్ నానో క్యాప్స్, ఇన్వెస్టర్స్ హ్యావ్ రిస్క్డ్ బిలియన్స్. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ధైర్యం చేయని స్టాక్స్లో రైటైల్ ఇన్వెస్టర్స్ విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారనేది కూడా ఒక అప్డేట్. ఇక్కడ సెగ్మెంటేషన్ పరంగా చూస్తే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అంటే వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చుకున్న పరంగా 1 నుంచి 260 ర్యాంకింగ్లో ఉన్న వాటిల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాటా సెప్టెంబర్ నాటికి దాదాపుగా 20% దాకా ఉంది. డిఏఎస్ది 10% దాకా ఉంటే రీటైల్ పోర్షన్ 10% అంటే 8% పరిమితమైంది. అదే రివర్స్లో నానో క్యాప్ పాయింట్లో చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాటా 2.3%గా ఉంది. డిఏఎస్ పోర్షన్ 3.14%గా ఉంటే రీటైల్ పోర్షన్ దాదాపు 25% ఉంది. అంటే దాదాపుగా రీటైల్ ఎఫ్పిఐస్ డిఏఎస్తో పోలిస్తే 10 నుంచి 15 రెట్లు ఉండడం అనేది చూస్తున్నాం. అంటే 8 నుంచి 10 రెట్లు వాళ్ళకంటే ఎక్కువ అగ్రెసివ్ మెంటాలిటీతో నానో క్యాప్స్లో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ మైక్రో క్యాప్స్లో కూడా అదే స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తుంది. సో మనం అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ మనం అనుకున్న దానికంటే అంటే మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే ఫండమెంటల్స్ లేని వాటిల్లో ఎక్కువగా ఇరుక్కుపోతున్నామా రీటైల్ ఇన్వెస్టర్స్ అనేది దీన్ని బట్టి చూస్తే మనకు ఒక అర్థమవుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వాళ్ళు ఇచ్చిన స్టడీ ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ మెంటాలిటీకి సంబంధించి. మీరు కూడా కొద్దిగా ఆలోచించండి మనం కొంటున్న స్టాక్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయని ఒక అంచనాకు రావడానికి. సిఎల్ఎస్ఏ కన్స్ట్రక్టివ్గా ఉంది సిమెంట్ కంపెనీస్ మీద. ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. దాల్మియా అండ్ ఏసీసీని అప్గ్రేడ్ చేసింది. ఓవరాల్గా అంబుజా సిమెంట్స్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నట్టు సిఎల్ఎస్ఏ చెప్తోంది. మేజర్గా దాల్మియాకి 2110 టార్గెట్ ప్రైస్, అలాగే ఏసీసీకి 2580 టార్గెట్ ప్రైస్ ఇస్తుంది సిఎల్ఎస్ఏ. మార్కెట్ డిప్స్, ఎఫ్&ఓ కర్బ్స్ స్లో, నెట్ డీమ్యాట్ అకౌంట్ అడిషన్స్ ఇన్ డిసెంబర్ నెలలో ఎఫ్&ఓ కర్బ్స్ ఒకటి, అలాగే మార్కెట్ పతనం అవ్వడం అనేది డీమ్యాట్ అడిషన్స్ కొత్త డీమ్యాట్ అకౌంట్స్ ప్రారంభం అవడంలో కొద్దిగా వెనకబడింది, కూల్ ఆఫ్ అయింది అన్నట్టు కూడా ఒక సంకేతం. టీసీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న సంగతి తెలుసు. ఇక్కడి నుంచి ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో మెరుగైన ఆపరేటింగ్ ఎఫిషియన్సీ కారణంగా టాప్ లైన్ గ్రోత్ పెద్దగా లేకపోయినా మెరుగైన రిజల్ట్స్ని, మెరుగైన మార్జిన్స్ని ఈసారి టీసీఎస్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఓవరాల్గా ఈ స్టోరీ బట్టి చూస్తే అర్థమవుతుంది. విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన డేటా అన్నింటినీ క్రోడీకరించి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జియో స్టెప్స్ అప్ 5G మానిటైజేషన్ ప్లాన్స్ అహెడ్ ఆఫ్ పాసిబుల్ లిస్టింగ్. సో లిస్టింగ్ కాబోతున్న తరుణంలో, లిస్టింగ్ చేయాలన్న ఆలోచన చేస్తున్న తరుణంలో జియో వాళ్ళ 5G ప్లాన్స్ని మానిటైజ్ చేసుకోవడానికి మరింతగా ప్రయత్నాలు చేస్తుంది. ఆర్పూస్ మరింతగా పెంచుకునే ఆలోచనలో కంపెనీ ఉంది అన్నట్టు కూడా ఒక అప్డేట్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో టెపిడ్ ఎర్నింగ్స్ గ్రోత్ లైక్లీ ఫర్ ఇండియా ఇంక్ ఇన్ Q3. సో 3వ క్వార్టర్లో అద్భుతమైన అనూహ్యమైన రిజల్ట్స్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన అంచనాల్ని క్రోడీకరించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. $5 బిలియన్ ఎర్రర్ సీస్ గోల్డ్ ఇంపోర్ట్స్ డేటా కట్.
సో ఓకే ఫస్ట్ పేజ్లో అంతా. అండ్ మహీంద్రా టు డైవర్సిఫై సెమీకాన్ సప్లై చైన్ ఫర్ న్యూ ఈవీ లైనప్, అదొకటి. అండ్ స్పందన స్ఫూర్తి నేను అనూహ్యంగా దాదాపు 18-19% మేర పెరిగింది. అమీ ఆర్గానిక్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. నైకా వరుస 7 రోజులు లాభాలకు బ్రేక్ పడింది, మనం 2% మేర క్షీణించడం చూసాం. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇప్పటికే 3 నెలల కాలంలో 30% వరకు క్షీణించింది. ఓవరాల్గా మీడియం టర్మ్ స్టోరీ అకార్డింగ్ టు ప్రభుదాస్ లీలాధర్ రీసెర్చ్ ఈజ్ ఇంటాక్ట్, మెరుగ్గానే ఉంది అని చెప్పి ఓవరాల్గా ప్రభుదాస్ లీలాధర్ ఇండస్ఇండ్ మీద చెప్తున్నమాట. అంటే ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి స్థిరంగానే, బట్ స్టాక్ మాత్రం నానాటికి తీసుకట్టుగా తయారవుతుంది. యునైటెడ్ బ్రీవరీస్ తెలంగాణలో తన మద్యం అమ్మకాల్ని పూర్తిగా నిలిపివేసింది. ఎందుకంటే ఒక్కొక్క బీర్ ప్రొడక్షన్కి సంబంధించి బీర్ సప్లై విషయంలో తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి మద్దతు లేదు ధరలు పెంచుకోవడానికి అని చెప్పి దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్కి అంటే రెవెన్యూకి తమ కంపెనీ నుంచి ఆదాయం వస్తున్నప్పటికీ ధరలు కొద్ది గొప్ప పెంచుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. 3 సంవత్సరాల నుంచి అదే ధరలు ఇస్తూనే ఉన్నారు అని చెప్పి యునైటెడ్ బ్రీవరీస్ చెప్తోంది. దీని మీద ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఏదో వేసి ధరలు పెంచాలా వద్దా అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే యునైటెడ్ బ్రీవరీస్ సంబంధించిన బీర్లు తెలంగాణలో అమ్మకానికి లేవు. అండ్ మజ్దా ఫిక్సెస్ జనవరి 28 యాజ్ రికార్డ్ డేట్ ఫర్ సబ్ డివిజన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, అదొకటి. దీంతో 6% మేర స్టాక్ పెరిగింది. విశాఖ ఇండస్ట్రీస్ 14% మేర పెరిగింది. ఆటమ్ సోలార్ రూఫ్స్ గెట్స్ ALMM సర్టిఫికేషన్ బై MNRE. అండ్ బారట్రానిక్స్, సో మళ్ళీ ఈ స్టాక్స్ అన్నీ కూడా వానపాములు లాంటివి ఎప్పుడెప్పుడో భూముల్లో పాతుకుపోయినవన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. సో ఈ చరిత్ర, ఈ బార్ట్రానిక్స్ లాంటివి ఇటువంటివన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తున్నాయంటే సంథింగ్ మార్కెట్స్లో ఏదైనా సీరియస్ మిస్టేక్ అయినా ఉండాలి, లేదంటే రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అత్యుత్సాహం మరీ పీక్లో అయినా ఉండాలి. సో ఇవన్నీ మార్కెట్స్లో 15-20 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి తెలిసిన స్టాక్స్ ఇవన్నీ బార్ట్రానిక్స్ లాంటివి. సో అప్రమత్తంగా ఉండండి, ఎప్పటికప్పుడు క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ అవ్వండి. అదొకటే మా వైపు నుంచి విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్.